ప్రభునందు ప్రియమైన తిరుహృదయ నాథుని ప్రియమైన యువతి యువకుల ఈనాడు ప్రత్యేకంగా మనందరి కొరకు దివ్య బలి పూజ సమర్పించడానికి వచ్చిన మన కంటకాపల్లి ధ్యాన కేంద్ర డైరెక్టర్ ఫాదర్ గారు మరిదాసు ఫాదర్ గారు. ఎప్పుడైనా ఫాదర్ గారు చూసారా మీరు? చూసారా? గట్టిగా చెప్పండి. వాక్యమును అందించడానికి చివరి ఒక చిన్న టేస్ట్ అంటారే, చివరి టేస్ట్, ఆ టేస్ట్ అందించడానికి ఫాదర్ గారు వచ్చినారు. ఫాదర్ గారు మొన్ననే కొత్తగా కంటకాపల్లి ధ్యాన వడక కేంద్రానికి ప్రొక్రేటర్ ఫాదర్ గారుగా, సహాయక గురువు గారుగా, ఫాదర్ గారికి మరిదాస్ ఫాదర్ గారికి సహాయక గురువు గారుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. రాగానే మన యొక్క ఎలకోట దేవాలయంలో అడుగు పెట్టి ఉన్నారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు పేరు రాజశేఖర్ ఫాదర్ గారు. ఏం పేరు? రాజశేఖర్ ఫాదర్ గారు. నేను ఫిలాసఫీ చదువుతున్న సమయంలో ఫాదర్ గారు థియాలజీ చదువుతుండేవారు జానంపేటలో. ఆ విధంగా నాకు చాలా అవినాభావ సంబంధం, దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దేవుడి ఈ రోజున ఆశీర్వదించున్నారు. మనందరి కొరకు ఈనాడు ప్రత్యేకంగా ఫాదర్ గారిని అడుగుతున్నది ఏమిటంటే, ఈ సేవా కార్యక్రమాలన్నీ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక పక్షవాత రోగిని స్వస్థపరుస్తూ ఆయన చేయి పట్టుకొని ఒక మాట అన్నాడు. చెప్పగలరా? యంగ్ మ్యాన్ గెట్ అప్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యువకుడా లెమ్ము, యువత మేలుకో, నిద్రావస్థ నుండి మేలుకో, సౌమర్థనం నుండి మేలుకో, అనేకమైనటువంటి చెడు వ్యసనాలను వదులుకొని దేవుని కోసం నిలబడు. యవనస్తులందరినీ దేవుడు ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే యవనస్తులను ఏమంటారు? యంగ్ బ్లడ్ అంటారు, కుడుకుడుకు రక్తం. ఏది చేయమన్నా చేయగలరు, ఏది ఎక్కమన్నా ఎక్కగలరు. అలాంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు వీరందరూ. కాబట్టి దేవుని కోసం, ఈ సంఘం కోసం, సమాజం కోసం సేవ చేసే యవనస్తులుగా మీరు కూడా మారాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మదర్ తెరెసా అమ్మగారును మరి సేవా కార్యములన్నీ సమర్పించుదామని విచారం సాధించాలని ప్రార్థిస్తూ, మనం చేసినటువంటి తప్పుడు పొరపాటులన్నిటినీ బలి పీఠం సమర్పించుదాం. యేసయ్యా, ఈ దేవ బలి పూజను యోగ్య రీతిలో అర్పించడానికి మాకు కావలసినటువంటి యోగ్యతను దయచేయమని ఆ దేవుని ప్రార్థించుదాం, పెట్టుకున్నాం. సర్వశక్తిగా నా పాపులకు పురుషులను తలకు చేతలు
వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ వన్యమాతను ప్రార్థింపవలని ప్రతిపాదనచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఎవరు గ్రహింపగలరు? మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 13 నుంచి 18 వచనము. దేవుని ఆలోచన ఎవరికి తెలియదు, ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరబుద్ధులు బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడద్రోవ పట్టించును. నశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగిదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధిశక్తిని మందగింప చేయును. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకొనుటే మాకు కష్టము. చుట్టుపట్ల ఉన్నవారిని గ్రహించుటకే మేము యాతన పడవలేదు. ఇక స్వర్గలోక విషయాలను అర్థము చేసుకోగలవాడగడు. మీరు నీ జ్ఞానమును దయచేసిననే స్వర్గము నుండి నీ పవిత్రమును తప్ప పంపిననే తప్ప ఈ చిత్తము ఎవరు తెలుసుకోగలరు? ఈ రీతిగా నీవు దయచేయము జ్ఞానము ద్వారా భూమి మీద స్వీకరిస్తుంది. 10వ వచనం వరకు మరియు 17వ వచనం వరకు బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయ ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, కడకు తన ప్రాణనయను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. నేను పెద్ద గంటలు చెప్పను కానీ అవునా, ఇప్పుడు అందరూ వచ్చేవాడు కుడి చెప్పే కదా, ఇదే నన్ను అనుసరించగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అర్థమైనా? ఈరోజు చేయాలన్నమాట. ఈరోజు యూత్ మీటింగ్కి వెళ్ళాను, ఏ వాక్యం నేర్చుకున్నాను అని అడిగితే కనీసం ఒక మాట అయినా నువ్వు గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. ఏంట మాటగా, నన్ను అనుసరించగోరువాడు ఏం చేయాలట? తనను తాను త్యజించుకోవాలి. రెండవది ఏం చేయాలంట? సిలువను ఎత్తుకోవాలి. మూడవది ఏం చేయాలి? అప్పుడు నన్ను అనుసరించు. 3 మాటలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, అవునా? యేసయ్యను ప్రేమిస్తున్న వాళ్ళు మీరందరూ. ఇప్పుడు మీరందరి దగ్గర మొబైల్స్ వచ్చేసింది. ఏం చేస్తున్నారు? అందరూ రీల్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? రీల్ జీవితం కాదు మనది. మంది రియల్ లైఫ్ లో, నిజమైన జీవితంలో యేసయ్యను మనము వెంబడించాలి. యేసు ప్రభు మనకి నిజమైన హీరో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హీరో కానీ, ఏ హీరోయిన్ కానీ, ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరు నీ కొరకు రూపాయి ఇవ్వరండి. ఇస్తారా? ఎవరు నీకు సహాయం చేయరు. ఎవరు నీ జీవితంలో ఆకర్షంగా రాను. వెళ్ళరా? ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక 10 మంది హీరోల పేరు చెప్పమని చెప్పేస్తారు. హీరోయిన్ పేరు చెప్పమంటే చెప్తారు. క్రికెట్ ఆడవాళ్ళ పేరు చెప్పమంటే చెప్తారు. 10 మంది పునీతుల పేరు చెప్తారు. ఎవరైనా ఛాలెంజ్, 10 మంది పునీతుల పేరు చెప్పగలరా? ఇక్కడ ఉన్న వాళ్ళ యూత్ వాళ్ళు ఎవరు చెప్పగలరు? బహుమతి ఇస్తారు. మనలో ఎవరు చెప్పగలరు 10 మంది పునీతుల పేరు? అమ్మాయిలు మీరు ఎవరు? నేను అడిగేది హీరోయిన్ పేరు కాదండి. 10 మంది పునీతుల పేరు ఎవరు చెప్పగలరు? బహుమతి ఇస్తాను నేను.
పూజ అయిన తర్వాత ఎవరు ఛాలెంజ్ 10 మంది పునీతుల పేరు. పక్కన అడుగుతుంది పునీతులను ఎవరబ్బా అంటున్నాను. ఎంతమంది పునీతులు చెప్పగలరు? ఎవరైనా రెడీ? కాన్ఫిడెన్స్ అదే నిలబడ. కమాన్ 10 మంది పునీతుల పేరు. 10 మంది హీరో పేరు చెప్తారా? దాన్ని రెడీ ఉంటారు. చూడండి కదా, మనకి లోక జ్ఞానం బాగా ఉంది కానీ ఏ జ్ఞానం లేదు. ఏం లేదు, దైవికమైన జ్ఞానం మనకి లేదు. యూత్ వాళ్ళకి లోకంలో ఉన్న జ్ఞానం వచ్చేసింది. అవునా? రీల్ చూడడానికి, కంప్యూటర్లు ఆడుకోవడానికి, రకరకాలుగా ఈ ప్రపంచంలో అమ్మానాలను మోసం చేయడానికి లోక జ్ఞానం ఎక్కువైంది. కానీ ఈ యూత్ వాళ్ళకి ఏం తక్కువైందంట? దైవికమైన జ్ఞానము. పునీతుల గురించి ఎంతమందికి ఐడియా? ఇది మా కొరకు, మా తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేను. అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి రుచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరం పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు శరీర రక్తములతో పాలివారమగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14 జగద్గురులను, మా బాలాది మేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. తనను వీటితో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికల మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వచ్చు. వారిని దివ్య ప్రకాశంలోనికి చేసు. మా అందరిపైన యేసుపి దేవుని కలిగి మరి మందుతో ఆమె ప్రత్యేక పునీత జోసెఫ్ గారితో, పునీత అపోస్తలులతో ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగవహించి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుచున్నాము. క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆనాటికి కావలసిన మాయనము ఆవులేకి వండి మాయ
సాధువు నీ దయగల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసముల వీక్షణము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. సమాధానం సర్వేశ్వరి గురుపిల్ల లోకమేల పాపములను పరిహరించుటకు మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోకమేల పాపములను పరిహరించుటకు మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోకమేల పాపములను పరిహరించుటకు మాకు సహాయం చేయండి. ఇదిగో సర్వేశ్వరు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు వెళ్ళబడిన వారు ధన్యులు. సర్వేశ్వర స్వామి